టీచర్స్ అనగానే పంచాయతీరాజ్ అంటే మండల పరిషత్ జిల్లా పరిషత్లో పనిచేసే టీచర్లే కాదు. ఈ రాష్ట్రంలో మండల పరిషత్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు ఆ రెసిడెన్షియల్ గురుకులాలలో కూడా సాంఘిక సంక్షేమము గిరిజన సంక్షేమము షెడ్యూల్ కులాల సంక్షేమము బీసీ సంక్షేమము జ్యోతిబా పూలే కస్తూరిబా ఇలాంటి స్కూల్స్ దాదాపు 14 రకాల సొసైటీల స్కూల్స్ ఉంటాయి. ఓకే, అందులో మోడల్ స్కూల్స్ మళ్ళీ మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు ఇన్ని రకాల వ్యవస్థలలో పనిచేస్తూ ఉన్నారు. జనరల్గా మనం ఏమనుకుంటామంటే స్కూల్స్ అని గవర్నమెంట్ టీచర్లు అనగానే మండల పరిషత్ స్కూల్లో పనిచేసే టీచర్లు అనుకుంటాం. కానీ రాష్ట్రంలో ఇన్ని రకాలుగా మేనేజ్మెంట్స్ ఉంటాయి, ఇన్ని రకాల యాజమాన్యాలలో పనిచేసే అంటే ఈ గురుకులాల్లో పనిచేసే సొసైటీలో పనిచేసే టీచర్ల కండిషన్స్ వేరు. వాళ్ళు ఆ స్కూళ్ళకే ఒకరు స్కూల్ ట్రాన్స్ఫర్ కావాలి. మళ్ళీ సాంఘిక సంక్షేమం టీచరు బీసీ సంక్షేమం మేనేజ్మెంట్కి ట్రాన్స్ఫర్ కాదు. ఓకే, మోడల్ స్కూల్ టీచర్ ఇంకో యాజమాన్యానికి పోరాదు. పంచాయతీరాజ్ టీచర్ ప్రభుత్వ యాజమాన్యానికి పోరాదు. ఓకే, కేజీబీవీ టీచర్ కేజీబీవీకి పోవాలి. ఈ రకంగా ఉండడం వల్ల రకరకాల యాజమాన్యాల్లో పనిచేసి ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులను పేరెంట్స్ని విద్యార్థుల సౌకర్యానికే ఉద్దేశింపబడినప్పటికీ ఇన్ని యాజమాన్యాల పాఠశాలలు ఉండడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య సహజంగానే తగ్గుతుంది. సింగిల్ మేనేజ్మెంట్ విద్యాశాఖ అంటే 1 to 10th ఒకటే ఉండాలి. 10th to 11th to 5 క్లాస్ ఒకటే ఉండాలి. కానీ ఇన్ని రకాలు ఉండడం వల్ల ఇప్పుడు సపోజ్ మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేట అనే గ్రామం ఉంది. లక్షెట్టిపేట టౌన్ మరి ఇటీవల మున్సిపాలిటీ ఒక గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్కి ఒకవైపు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంటుంది, దానికి ఆపోజిట్లో బాలికల ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ ఉంటుంది, దాని పక్కన ఆశ్రమ పాఠశాల ఉంటుంది, దాని పక్కన బాయ్స్ హై స్కూల్ ఉంటుంది. ఈ గ్రౌండ్లో ఉన్న ఎవరైనా ఒకరు నిలబడి విజిల్ కొడితే ఈ 4కి పడుతుంది. ఓకే, పిల్లలు ఇందులో తక్కువ ఉన్నారని అందులో తక్కువ ఉన్నారని కాదు, ఎవరి ఇష్టం వాళ్ళకి పోతే అసలు ఏ స్కూల్లో సరైన స్ట్రెంత్ ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వ పక్షాన బాగానే ఉన్నా టీచర్లు ఉన్నా పిల్లలు లేరు. దానివల్ల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరతలేదనే అపవాదు ఉపాధ్యాయులకు వస్తుంది. ఓకే, నేను మీ ద్వారా మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే 1982 విద్యా చట్టము ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982లో చాలా స్పష్టంగా ఉంది. ఏ యాజమాన్యంలోని ఉపాధ్యాయులైనా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయొచ్చు. అంటే ప్రభుత్వ పంచాయతీరాజ్ ప్రభుత్వ స్థానిక సంస్థలు ఈ రెండింటినీ కూడా ఒకే గొడుగు కింద తీసి ఒకే యాజమాన్యం కింద నడపాలి. వాస్తవానికి పంచాయతీరాజ్ ప్రభుత్వ టీచర్ల నియామకం అధికారి డిఓనే, గెస్టెడ్ హెడ్ మాస్టర్లకు ఆర్జేడీ నియామకం అధికారి, రాష్ట్ర ప్రభుత్వము ఆపరేట్ చేస్తుంది. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే, కానీ వేరు వేరు యాజమాన్యాలు చేయడం వల్ల వేరు యాజమాన్య ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా పరిగణించబడుతుంది. అంటే స్కేల్ వేరే ఉంటుందా వీళ్ళకి? అన్ని రాష్ట్ర ప్రభుత్వం స్కేల్స్ సొసైటీ గురుకులాల టీచర్లకు వేరుంటాయి, మాకు వేరుంటాయి. సిమిలర్గా అన్నీ ఒకేది ఉంది అంటే పంచాయతీరాజ్ ప్రభుత్వ టీచర్లకు మాత్రమే అన్నీ సేమ్ ఉంటాయి. ప్రభుత్వ అనే పదం పంచాయతీరాజ్ అనే పదం తప్ప అందరు ప్రభుత్వ టీచర్లే. పంచాయతీరాజ్ టీచర్లు అంటే టీచర్స్ పంచాయతీరాజ్ టీచర్స్ ఆర్ గవర్నమెంట్ టీచర్స్ వర్కింగ్ ఇన్ మండల పరిషత్ జిల్లా పరిషత్. గవర్నమెంట్ టీచర్స్ ఆర్ గవర్నమెంట్ టీచర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. ఇంతే డిఫరెన్స్. కానీ అన్నీ ఒకే రకమైన నిబంధనలు ఉంటాయి, ఒకే రకమైన స్కేలు పిఆర్సి వేతన నిబంధనలు కానీ ఈ సర్వీస్ నిబంధనలు అన్నీ సేమ్ ఉంటాయి. జీవో నంబర్ చేంజ్ ఉంటుంది, డేట్ కూడా సేమే ఉంటుంది. ఓకే, కానీ గురుకులాలలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం గురుకులాలలో కూడా ఏ గురుకులానికి ఆ గురుకులమే కండిషన్. కనీసం వీళ్ళు వాళ్ళు కూడా పోవడానికి వెళ్ళలేదు. అంటే సంక్షేమ సోషల్ వెల్ఫేర్ గురుకులాలని దానికి కమిషనర్ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళు అదే స్కూళ్ళకి వెళ్ళాలి. ఓకే, అలాగే బీసీ గురుకులాలు ఉంటాయి, వాళ్ళు అదే స్కూళ్ళకి వెళ్ళాలి. పదోన్నతిపై కానీ బదిలీపై కానీ. మోడల్ స్కూల్స్ ఉంటాయి, పదోన్నతిపై కానీ బదిలీపై వాళ్ళు కూడా వెళ్ళాలి. ఇంకొకటి కూడా బదిలీలు పదోన్నతులు రెగ్యులర్గా లేకపోవడం వల్ల కూడా టీచర్లలో అన్రెస్ట్. ఓకే, 14-12 అంటే మోడల్ స్కూలు స్థాపించినప్పటి నుంచి నేటి వరకు 14 సంవత్సరాల తరబడి బదిలీ లేదు, పదోన్నతి లేదు. ఒకే ఉద్యోగి అక్కడే బదిలీలు పదోన్నతులు అనగానే ఉపాధ్యాయుల సౌకర్యార్థం మాత్రం కాదు. ఓకే, ఒక ఉద్యోగి వరుసగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న తర్వాత అక్కడ నుంచి బదిలీ చేస్తే కొత్తగా పోయిన స్థానానికి మళ్ళీ కొద్ది రోజులు బాగా పనిచేస్తారు. ఇక్కడనే 14 సంవత్సరాలు ఉండడం వల్ల
పనిచేసే టీచర్కి సంతోషం ఉండదు, వినే విద్యార్థులు కూడా సంతోషం ఉండదు. 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎందుకంటున్నాం అంటే 6th to 10th. 6th ఒక టీచర్ వస్తే 10th వరకు 5 సంవత్సరాలు ఆ బ్యాచ్ వెళ్ళిపోద్ది. ఓకే, టీచర్ ట్రాన్స్ఫర్ కావాలి. పంచాయతీరాజ్ ప్రభుత్వ టీచర్లకు, నాన్ గెస్టెడ్ టీచర్లకు, స్కూల్ అసిస్టెంట్లకి, పండిట్స్కి ఏమో 8 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ ఉంది. గెస్టెడ్ హెడ్ మాస్టర్లకు 5 సంవత్సరాలు. ప్రత్యేక పరిస్థితుల్లో ఒక 2 సంవత్సరాలు అట్టింటే తప్పలేదు. అంటే వాస్తవానికి మినిమం 2 years ఉండాల్సిందే. మినిమం 2 years తర్వాత మ్యాక్సిమం 8 years, మ్యాక్సిమం 5 years గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు. కానీ మోడల్ స్కూళ్ళల్లో ఇంతవరకు ట్రాన్స్ఫర్స్ లేవు. ఓకే, ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది, రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే మోడల్ స్కూళ్ళల్లో విద్యా ప్రమాణాలు ఇంకా మెరుగుపడాలంటే ఫస్ట్ వాళ్ళకు బదిలీ చేసి పదోన్నతులు కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.